అవతార్ మెహర్ బాబా కీ జై. ఇది నీ మజిలీ కాదురా, నీ నివాస స్థానము కాదిదిరా. ఇది నీ మజిలీ కాదురా, నీ నివాస స్థానము కాదిదిరా. కానీ నీవే మాయను దాటి సత్యస్థానముకు చేరవలెనురా. కానీ నీవే మాయను దాటి సత్యస్థానముకు చేరవలెనురా. ఇది నీ మజిలీ కాదురా, నీ నివాస స్థానము కాదిదిరా. నీ బాధ్యతలను సక్రమముగాను నిర్వర్తించిన చేరగలవురా. చేసిన ప్రతి పనిలో నిజాయితీగా జీవించినచో సాధ్యమగునురా. ప్రారంభములో ఈ ప్రవర్తనకు అడ్డంకులు కష్టాలెదురవునురా. అడ్డంకులన్నీ అధిగమించినచో ఆనందమే నీ సొంతమౌనురా. ఇది నీ మజిలీ కాదురా, నీ నివాస స్థానము కాదిదిరా. గత జన్మల సుకృత విశేషమున ఏ గర్భమునను జన్మించాలని రుణానుబంధ రూపేణేయను ఉపనిషత్తు ఆధారభూతముగా జన్మించదవి. కల్పిత జగమున కల్పితమే ఈ జగమంతయు అనుభవమును పొందిన మరుక్షణమున దేవునికై అన్వేషించదవు. ఇది నీ మజిలీ కాదురా, నీ నివాస స్థానము కాదిదిరా. నీ సత్యాన్వేషణ ఫలించి అవతార పురుషుడైనా గాని, సజీవ సద్గురువైనా గాని లభించును సుకృత విశేషమున. అప్పుడే నీ జన్మకు సాఫల్యత చేకూరును. ఈ మాయా జగమున సంసార భారమంతయు త్వరగా తరిగిపోవు తన ఆశీస్సులతో. ఇది నీ మజిలీ కాదురా, నీ నివాస స్థానము కాదిదిరా. వర్తమానమున అవతరించెనిల అవతారుడు మెహరు నామముతో. ప్రారంభములో ఆతని ద్వారా ఆవిష్కృతమైనది జగమంతయు. ఆతని బిడ్డలమైన మన కొరకు అప్పుడప్పుడు ఈ భువికే తెంచును. ఆతడు మనము ఒక్కటే అనుచు అందరికీ తను విశదము చేయును. ఇది నీ మజిలీ కాదురా, నీ నివాస స్థానము కాదిదిరా. ఆతని పిలుపును ఆలకించి తన వైపుకు మరలిన తరుణ హృదయాలు ధన్యతగాంచును. తన్మయముందును తాను చెప్పిన బాటను నడచును. దివ్య తేజస్సు తనలో గాంచును. దివ్యానందముననుభవించును. తావచ్చిన పని నెరవేరినదను తన్మయత్వమున మునిగి తేలును.
ఇది నీ మజిలీ కాదురా, నీ నివాస స్థానము కాదిదిరా. కానీ నీవే మాయను దాటి సత్యస్థానముకు చేరవలెనురా. ఇది నీ మజిలీ కాదురా, నీ నివాస స్థానము కాదిదిరా. అవతార్ మెహర్ బాబా కీ జై.